గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాఠశాల గ్రామం నుండి తరలి వెళ్లకుండా యువత గ్రామస్తులు తోడయ్యారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామస్తులు దాతల సహకారంతో పాఠశాలలో తరగతి గదులను నిర్మించి వసతులను కల్పించి మైదానంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువుల పరికరాలను ఏర్పాటు చేశారు. క్యాసంపల్లి ప్రాంతంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో గత 2 ఏళ్ల ముందు వసతులు సరిగా లేకపోవడంతో 23 మంది విద్యార్థులే మిగిలారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో పక్కన గల పాఠశాలలో కలిపి క్రమంగా గ్రామానికి చెందిన కొంతమంది యువత గ్రామస్తుల ఇతరుల దాతలు సహకరించారు. దీంతో సుమారు 7 లక్షల రూపాయలతో 3 తరగతి గదులను నిర్మించారు. పాఠశాల ఆవరణలో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు పరికరాలను ఏర్పాటు చేశారు. 3 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా 2 ఇంగ్లీష్ మీడియం పట్టించుకొని కొంచెం శ్రద్ధ తీసుకొని దీని మీద అడగడం జరిగింది. స్కూల్ కాపాడుకోవడం జరిగింది. మా స్కూల్ని, క్యాసంపల్లి స్కూల్ని. అయితే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కోరింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు, ఆయన కలెక్టర్ గారికి మరియు ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ గారికి మా విన్నపం ఒకటే సార్. అయితే ఇక్కడ కొంచెం 2-3 బిల్డింగ్ కావాలి సార్, వసతులు అండ్ వాష్రూమ్స్, పిల్లలకి ఎక్విప్మెంట్స్, స్పోర్ట్స్ ఆటలు సంబంధించిన వసతులు అన్ని కావాలని మేము మా పేరెంట్స్ తరఫున ఆయన యువకుల బృందం తరఫున కోరుచున్నాము. ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి, మా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళందరూ మేము కోరేది ఒకటే సార్, మీరు ఉన్నారన్న ధైర్యంతో మేము ఈ స్కూల్ను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ నిలబెట్టుకున్నాం. అయితే పర్మనెంట్ బిల్డింగ్ ఏదైనా ఛాన్స్ ఉంటే దానికోసం మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇంకా టీచర్స్ ఏమైనా రాగలిగితే దాని గురించి మీరు కొంచెం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటాం. ఈ స్కూల్ను వచ్చేసరి వరకు 200 స్టూడెంట్స్ టార్గెట్ అని చెప్పి మేము క్యాంపెయిన్ కానీ బడిబాట ప్రోగ్రామ్ లో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తున్నాం సార్. మా రిక్వెస్ట్ ఒకటే గవర్నమెంట్ కు, మా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్, మాకు కొన్ని సౌకర్యాలు కల్పించండి. ఒక 2 టీచర్లను ఇవ్వండి. ఇంకైనా పర్మనెంట్ బిల్డింగ్ ఏది లేదు, టెంపరీగా రేట్ల షెడ్ లో ఈ స్కూల్లో టీచింగ్ జరుగుతుంది. సో పర్మనెంట్ బిల్డింగ్ ఉందంటే ఇంకా మిగతా ప్రైవేట్ వాళ్ళని కూడా మేము కన్విన్స్ చేయగలుగుతాం. నరసింహరావు వచ్చి నుంచి చాలా మంచిగా డెవలప్ చేసిండు. ఫెసిలిటీస్ కూడా బాగా అయినాయి. విలేజెస్ నుంచి కూడా ఒక కమిటీ ఏర్పాటై కూడా స్కూల్ ముందుకు తీసుకొచ్చింది అనమాట. ఒక 3 రూములు కట్టించారు. అంటే ప్రైవేట్ నుంచి ఫీజులు వసూలు చేస్తూ కట్టించారు. పిల్లలు కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. మంచి ఇంకా పిల్లలు కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం చదవాలని. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్ కానీ విద్యావాళ్ళర్స్ కానీ. అయితే మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇంకా మా ఊరికి కొంచెం మనీ కావాలి. వాళ్ళు ఇట్లా స్కూల్ కాంప్లెక్స్ కానీ మంచి